అందరినీ మీ కోరిక ఏంటి అని అడిగే అతని కోరిక అడిగే వాళ్ళే లేరా? ఈరోజు నేను ఒక గుడికి వెళ్ళాను. అక్కడ ఒక పూజారిని కలిశాను. అతను ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు ఒకరింట్లో పూజ చేయడానికి. అతను చేసిన పూజా విధానం నచ్చి వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి శివాలయంలో మీకు పూజ చేయడానికి అంగీకారమేనా అని ఆ పూజారిని అడిగారు. అతను దానికి సరే అన్నాడంట. నేను ఎన్నో రోజులుగా ఆ గుడికి వెళ్తూ ఉన్నాను. ఆ పూజారిని చూస్తూ ఉన్నాను. వచ్చిన భక్తులకి పూజ చేసి వాళ్ళ కోరిక అడుగుతాడు. ఇంకా ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో వస్తారు గుడికి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ఎన్నో. ఆయనకు తెలిసినంత నాలెడ్జ్లో ఏదో ఒక అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళు ఆయన ఇచ్చిన అడ్వైజ్ విని ఎంతో కొద్దిగా రిలాక్స్డ్ అవుతారు. నాకెందుకో ఆ పూజారికి ఏ కోరికలు లేవా, ఏ బాధలు లేవా అని అడగాలనిపించింది. నేను ఆ పూజారిని అడిగాను, మీరు ఇంతమందికి అడ్వైజెస్ ఇస్తున్నారు కదా, మీకే బాధ లేదా అని అడిగాను. ఆయన మనిషి అన్న ప్రతివాడికి బాధలు ఉంటాయి. అప్పుడు నేను అతన్ని అడిగాను, మీ చిన్నప్పుడు మీకు ఏదో ఒక కోరిక ఉంటుందిగా, పెద్దయాకి ఇదవ్వాలి అదవ్వాలి అని, ఆ కోరిక ఏంటి అని అడిగాను. అతను దానికి ఒక నిమిషం మౌనంగా ఉన్నాడు. అయితే అప్పుడు అతను చెప్పాడు, ఒక సిచ్యువేషన్ తన జీవితంలో జరిగింది, తనను మార్చింది. వాళ్ళ ఫ్యామిలీ బాగా పూర్ అంట. వాళ్ళ నాన్న ఉత్తరప్రదేశ్లో ఒక గుడిలో పూజారిగా ఉన్నాడంట. అయితే ఇతన్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడంట. ఇతను వాళ్ళ ఉన్న ఏరియాలో ఎవరిదన్నా బర్త్డే పార్టీస్ ఇంకా ఏమన్నా ఫంక్షన్స్ జరిగితే తనతో ఉన్న ఆ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామే వేసుకొని వెళ్ళేవాడంట. తనతో ఉన్న బెస్ట్ డ్రెస్ అదే అంట. ఒకరోజు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడంట. వాళ్ళ మామయ్య కూతురు పెళ్ళి అని తినని పిలిచి నీకేం కావాలి అని అడిగాడంట. అప్పుడు ఈ పిల్లోడు నాకు ఒక కొత్త డ్రెస్ కావాలి మామయ్య అని అన్నాడంట. దానికి ఆయన కోపంగా నేనెందుకు కొనిస్తాను, మీ నాన్నను అడుగు వెళ్ళి అని అన్నాడంట. ఆ పిల్లోడికి ఏడుపు మొదలైందంట. కొద్దిసేపటికి ఏడుపు ఆపి ఆ రోజు ఆ పిల్లోడు ఫిక్స్ అయ్యాడంట, ఎలా అయినా కూడా తను మంచి బట్టలు వేసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని. ఇంకా అతను వేదం నేర్చుకొని పూజారి అయ్యారు. అతను పూజలు చేస్తే దానంగా వస్త్రాలు మరియు ధాన్యాలు ఇస్తారంట. అతనికి అవసరమైనన్ని వస్త్రాలు మరియు ధాన్యాలు పెట్టుకొని మిగిలినవి ఎవరో ఒకరికి, అవి లేని వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఆయనకు కలిగిన బాధ ఇంకొకరికి కలగకూడదని ఇలా చేస్తాడంట. ఎందుకో తెలీదు, ఆయన కళ్ళ నిండా నీళ్ళున్నాయి. దానికి అతను, ఈ సిచ్యువేషన్ నేను ఎవరితో ఇప్పుడు దాకా పంచుకోలేదు, నాకెందుకో మిమ్మల్ని చూడగానే ఆ దేవుడే నా కోసం మిమ్మల్ని పంపాడు అని అనిపించింది. నాకు తెలియకుండానే నా బాధలన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు కొద్దిగా నాకు ప్రశాంతంగా ఉంది అని అన్నాడు. ఆ మాట విని నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇదంతా ఆ దేవుడి లీల ఏమో.